మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొలంబియాలో భారీ భూకంపం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. 6.5 తీవ్రతతో భూమి కంపించింది. భవనాలన్నీ కూడా నేలకూలాయి. రోడ్లపై పెద్ద పెద్ద పగుళ్లు కూడా ఏర్పడడం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. నగరం అంతటా కూడా సైరన్లు మోగించడం జరిగింది. భయంతో ప్రజలందరూ కూడా బరుగులు తీసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. భూకంపంలో పలువురికి గాయాలు కూడా అయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. భారీ భూకంపానికి కొలంబియా వణికిపోయినట్లుగా తెలుస్తోంది. 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భారీ భూకంపం కారణంగా భవనాలన్నీ కూడా నేలకూలాయి. రోడ్లపై పెద్ద పెద్ద పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. సైరన్ మోగగా ప్రజలు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఆదివారం ఈ భూకంపం సంభవించింది. కొలంబియా రాజధాని బొగాటాకు ఆగ్నేయంగా 116 మైళ్ల దూరంలో ఉన్న పారాటెబునో నగరానికి 10.5 మైళ్ల దూరంలో 6.2 మైళ్ల లోతులో భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. మెడిలిన్, కాలి మరియు మారిజెలెస్తో సహా పలు నగరాలు భూకంప ప్రభావం కంపించింది. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భూకంప దృశ్యాలు ఎక్కడికక్కడ మనకి మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అక్కడ అందరూ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అద్దాలు ఎగిరిపడుతున్నాయి. జనం ఒక్కసారిగా వణికిపోయిన దృశ్యాలను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ భూకంపం తర్వాత ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు. రోడ్లపైనే గడిపారు. కుటుంబ సభ్యులతో సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొలంబియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఇక్కడ తరచుగా భూకంపాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల ప్రకంపనలు లేకపోయినా మరోసారి వణికించడంతో ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే ఈసారి ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు స్వల్పంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. కొలంబియాలో భారీ భూకంపం అయితే ఏర్పడింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. భయంతో అందరూ కూడా భవనాల్లో సైరన్ మోగిస్తే అందరూ బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే మనం అక్కడ రోడ్లపైన ఏ విధంగా నుంచొని ఉన్నారో కూడా మనకి స్క్రీన్ మీద అయితే క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరం అంతటా కూడా సైరన్లు మోగించారు. ప్రజలందరూ కూడా అక్కడ బయటకు వచ్చి భయంతో పరుగులు పెడుతున్న పరిస్థితి, అలాగే బయట నిల్చున్న పరిస్థితి, ఎక్కడికక్కడ అలాగే కూర్చుండిపోయిన పరిస్థితి కూడా మనకి క్లియర్గా స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తుంది. కొలంబియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కూడా మనము ఇంకొక బాక్స్లో చూస్తే మొత్తం అన్ని వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆగిపోయిన పరిస్థితి అంటే అక్కడ రోడ్లు మొత్తం కూడా భూకంపం ధాటికి పగిలిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా బయట భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి అక్కడ చూడొచ్చు. మనం అద్దాలన్నీ కూడా పగిలి కింద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నేలమట్టం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ రోడ్ల మీదకి వచ్చి పరుగులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అనేది ఒక నిమిషం తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు. మనం ఆ చర్చిలో కూడా పాస్టర్స్ ప్రేయర్ చేస్తూ ఉండగా ఒక్కసారి అక్కడ మొత్తం కంపించడం వల్ల వాళ్ళందరూ కూడా భయంతో అలా నుంచున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ నుంచి కూడా జనాలందరూ సైరన్ మోగించడంతో బయటకు వచ్చేసిన విజువల్స్ అయితే మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అంత పెద్ద బిల్డింగ్, ఎంతమంది ఉంటారు అక్కడి నుంచి అందరూ సైరన్స్ మోగించగానే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో రోడ్లన్నీ కూడా పగిలిపోయిన పరిస్థితి. ఆ విధంగానే వాళ్ళు రోడ్లు కూడా క్రాస్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే
మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొలంబియాలో భారీ భూకంపం ఏర్పడింది. 6.5గా రిక్టర్ స్కేలుపై నమోదైందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. బట్ ఈసారి అయితే ప్రాణ నష్టం లేదు, ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవనాలన్నీ కూడా నేల కూలిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రోడ్లపై పెద్ద పెద్ద పగుళ్లు కూడా ఏర్పడిన పరిస్థితి అంతా కనిపించింది. నగరం అంతటా కూడా ఒక్కసారిగా సైరన్లు మోగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భయంతోనే ప్రజలందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసి వారి వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకైతే భారీగా ఆస్తి నష్టం జరిగింది, ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.